నమస్కారం అండి. ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నర్సరీ గురించి, నర్సరీలో ఉండే మొక్కల గురించి, అలాగే కస్టమర్స్ ఎలాంటి మొక్కలు తీసుకోవాలి, దానికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, లేదంటే మనం సెలెక్షన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. యాక్చువల్గా నర్సరీకి వచ్చి మొక్కలు తీసుకోవాలి, లేదంటే ఏదైనా మొక్క పెంచుకోవాలి అనేసి అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇళ్ళల్లో మొక్కలు పెంచుకోవాలని, లేదంటే మనం కావాల్సింది దేవతా వృక్షాలు, తులసి మొక్క కానీ పూజ చేసుకుంటానికి, లేదంటే పూజకి పనికొచ్చే మొక్కలు, మనకి ఉపయోగపడే మొక్కలు, మందారం మొక్కలు కానీ, నందివర్ధనం కానీ, ఇట్లా పూల మొక్కలు కొన్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. కాకపోతే చాలామందికి ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క గుణగణాలు, అంటే దానికి కావాల్సిన వాతావరణం, లేకపోతే దానికి కావాల్సిన పోషణ, దానికి పాటింగ్ కానీ మనం చేసుకునేటప్పుడు దాని ప్లేస్ ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేసు, ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకొని మనం మొక్క తీసుకుంటే మనం ఈజీగా పెంచుకోగలచ్చు ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మొక్కలు అనేవి 3 రకాలు ఉంటాయి. 3 రకాలు అనంటే 3 కండిషన్స్లో పెరిగే మొక్కలు, 3 వెదర్ కండిషన్స్లో. ఒకటి వచ్చేసి ఫుల్ సన్లైట్ వచ్చేసి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు వచ్చే సన్లైట్ ఏదైతే ఉందో అది ఫుల్ సన్లైట్, హాట్ సన్లైట్ అని కూడా అంటాం మనం. దాంట్లో మనకు వచ్చేసి సుమారు మినిమం అంటే కనీసం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మనకి ఎండ అనేది తీవ్రత, మనకి ఎండ అనేది ఉంటే, వెలుతురు అనేది ఉంటే, అప్పుడు పెరిగే మొక్కలు అనేది కొంచెం మంచిగా కూడా హెల్తీగా ఉండటం కానీ, లేకపోతే ఫ్లవర్స్ రావటం కానీ, మనకు తెగులు అనేది కొంచెం తక్కువ రావటం కానీ జరుగుతుంది. ఇందులో సెకండ్ కేటగిరీ వచ్చేసి సెమీ షేడ్ ప్లాంట్స్. సెమీ షేడ్ వచ్చేసి మనకి లైట్ సన్లైట్, అంటే మార్నింగ్ మనకి ఉదయాన్నే మనకి 7 నుంచి 9, 10 లోపు వచ్చే ఎండ ఏదైతే ఉంటుందో ఇది సెమీ సన్లైట్ అంటాం. అలాగే 4 తర్వాత వచ్చేది కూడా సెమీ సన్లైట్. లేదనంటే మనకి బిల్డింగ్ అడ్డుండి కొంచెం ఎండ 1 గంట 2 గంటలు వచ్చే విధానంలో ఉంటే అది కూడా సెమీ సన్లైట్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇందులో అయితే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే మనము తులసి మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ, ఇవి ఏవైతే ఉంటాయో మనకి పెంచుకునే మొక్కలు, ఇవైతే తక్కువ సన్లైట్ ఉంటే మనకి హెల్తీగా కూడా ఉండవు. ప్లస్ లేదనంటే మనకి తెగులు లాంటిది వస్తుంది, ఆకు ముడత కానీ, లేకపోతే కొంచెం పురుగు కానీ దానికి రావటం, బీలిబగ్ లాంటిది, ఇట్లాంటివి అనేది మనకు వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు, నర్సరీలో ఎప్పుడైనా కానీ కూడా మనము మొక్క పెంచుకునే విధానంలో సన్లైట్ ఎంత ఉంది, మనం ఏ మొక్క తీసుకోవచ్చు అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ అనేసరికి మనకి ఇందులో సెమీ షేడ్ ప్లస్ కంప్లీట్ ఇండోర్ 2 రకాలు ఉంటాయి మొక్కలు. సెమీ షేడ్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం తక్కువ సన్లైట్లో వచ్చే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెమీ సన్లైట్ కింద తీసుకుంటాం. అందులో కొన్ని మొక్కలు ఉంటాయి. కంప్లీట్ ఇండోర్ మనం ఇంటి లోపలే పెంచుకోగలము. అందులో కూడా మనము 1 వీక్లో ఒక 4-5 డేస్ మనం ఇంట్లో పెట్టుకొని కొంచెం గాలి వెలుతురు వచ్చేలాగా మనం కొంచెం బయట పెట్టుకోగలిగితే ఆ ప్లాంట్స్ కూడా మనకి హెల్తీగా ఉంటాయి, ఇంట్లో కూడా బాగా కనిపిస్తాయి. అందులో కూడా ఏంటిదనంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఇవేంటిదంటే మనం లోపల పెట్టుకోవటం వల్ల మనం ఉండే అట్మాస్ఫియర్ రూమ్లో కొంచెం మనకి వెంటిలేషన్ లేకపోయినా కానీ కూడా ఈ ప్లాంట్స్ అనేవి కొద్దిగా మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తూ మనకి హెల్తీనెస్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం మొక్క తీసుకునేటప్పుడు ఇందులో మనకి ప్లాంట్ అనేది మనం తీసుకెళ్ళినప్పుడు దానికి వాటరింగ్ ఎప్పుడు చేయాలి, ఆ వాటరింగ్ అనేది ఎలా ఉంటుందనంటే మనం చేసే విధానము, ఏ మొక్క అయినా మనం ఇంట్లో తీసుకెళ్ళి రీపాటింగ్ చేసుకున్న మనం మొక్క ప్యాకెట్లోంచి తీసుకొని పాటింగ్ చేయించుకున్నా కానీ కూడా అందులో మనం వాటరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైము ఫుల్ వాటర్ చేసి వాటర్ కింద నుంచి డ్రైన్ అయిపోవాలి. ఏదైనా కానీ కూడా వాటర్ డ్రైన్ అవ్వకుండా స్టాగ్నేటెడ్ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్లాంట్ అనేది మీకు ఎప్పుడైనా కానీ కూడా రూట్స్ అనేది ఫంగస్ ఫామ్ అవుతుంది. అది ఫంగస్ ఫామ్ అయినప్పుడు మనకి ఏంటిదంటే మొక్క అనేది ఎదుగుదల కరెక్ట్గా ఉండదు. ప్లస్ ఒక వారం 10 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ మనకు మొక్క పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటిదంటే మనం ఫస్ట్ టైం వాటర్ ఇచ్చినప్పుడు వాటర్ డ్రైన్ అయిపోవాలి ఒకటి. రెండోది, వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత 1 డే కానీ 2 డేస్ కానీ మన క్లైమాటిక్ కండిషన్ బట్టి సాయిల్ అనేది డ్రై ఉండాలి. ఆ డ్రై ఉన్నప్పుడు మనం ఏంటిదంటే వాటర్ ఇవ్వటం వల్ల ప్లాంట్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది. ప్లస్ సాయిల్లో కూడా ఏరియేషన్ అనేది మనకు ఏర్పడుతుంది డ్రై అవ్వటం వల్ల. సో అప్పుడు మీకు ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉండటం
ఉంటాయి, ప్లస్ మనం పెంచుకోదగిన విధంగా మనకు కనిపిస్తుంది. అది యూజువల్గా సాయిల్ అనేది ఒక 2-3 టైప్స్ ఆఫ్ కండిషన్స్లో మనకు ఉంటుంది. ఇందులో వచ్చేసి మనము సాయిల్ పెంచుకునేటప్పుడు మట్టి కుండల్లో కానీ పెంచుకోగలిగితే మనము అందులో ఏరియేషన్ బాగా ఉంటుంది. అందులో మనం ఓన్లీ మనం ఎరువులు పశువు ఎరువులు ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకొని పెంచుకోవటం వల్ల మనకి ఏరియేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో అడ్జస్ట్ అయిపోయి వచ్చేస్తుంది ప్లాంట్స్. అదే మనము కొన్ని ప్లాస్టిక్ పాట్స్లో అట్లా పెంచుకుంటున్నామనంటే అందులో మనం కొంచెం కోకోపిట్ ఒకటి మిక్స్ చేసుకొని, అలాగే సాయిల్ కూడా క్లే సాయిల్ లాగా కాకుండా కొంచెం లూజ్ సాయిల్ ఉండేలాగా మనం చూసుకోగలిగితే ఆ వాటర్ అనేది మనం పోసినప్పుడు కొంచెం ఏరియేషన్ అనేది దాంట్లో ఏర్పడుతుంది. ఈ కోకోపిట్ ఉండటం వల్ల కొంచెం సాయిల్ హార్డ్ అనేది కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దానివల్ల మనకేంటిదంటే మొక్క ఎదిగేయటానికి మంచిగా హెల్తీగా పెరగటానికి అవకాశం ఉంటుంది. సాయిల్ అనేది మనకి ప్లాంట్కి తగ్గట్టు మనకు పాట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట్ సైజ్ వచ్చేసి మనకి చిన్న ప్లాంట్స్ ఎక్కువ హైట్ ఎదగని మొక్కలు అయితే మనకి చిన్న పాట్స్లో ఉన్నా కానీ కూడా పర్లేదు. అదే మనకు కొంచెం హైట్ పెరిగి కొంచెం బాగా బుషీ అయ్యే ప్లాంట్స్ ఉన్నాయి అని అంటే అది ఎవ్రీ ఇయర్ ఒకసారి మనం ట్రిమ్మింగ్ చేసుకొని రీపాటింగ్ చేసుకోగలిగితే అది మొక్క అనేది ఎప్పటికీ మనకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండటం కానీ మనకి ఆరోగ్యకరంగా పెరగటానికి కానీ అవకాశం ఉంటుంది. బోన్సాయి మొక్కలకి యాక్చువల్గా దాన్ని మనము పెద్దగా ఎదిగే మొక్కల్ని ఏవైతే ఉంటుందో మనం చిన్న సైజులోనే చిన్న పాట్లోనే పెంచి ఆ ఒక్క పెద్ద వృక్షం ఏదైతే మనకు కనిపిస్తుందో బ్రాంచెస్ లాగా, అలాగే మనం చిన్న దాంట్లో కంపాక్ట్ చేసి దాన్ని పెంచగలిగిన మొక్కల్ని బోన్సాయి మొక్కలు అంటాం. దానికి కావాల్సిన పోషణ ఏంటిదనంటే ఇందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా మట్టికి బోన్సాయి అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెంచుకుందామనే అవకాశం ఉంటుంది అనేసి అనుకుంటారు. కాకపోతే అందులో అది సన్లైట్ ప్లాంటా లేకపోతే ఇండోర్ ప్లాంటా సెమీ షేడ్ ప్లాంటా అనేది కూడా మనం దాంట్లో చూసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకున్న తర్వాత ఆ మొక్కను ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని కూడా సాయిల్ కండిషన్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది ఎందుకంటే లిమిటెడ్ సాయిల్లో వస్తుంది. పాట్ కూడా బేస్ అనేది తక్కువ ఉంటుంది, హైట్ పాట్స్ ఉండవు. అవి మనకు బేస్ ఉండేవి ట్రే పాట్స్ లాగా వస్తాయి. అందులో మనము రూట్స్ అనేవి ఎప్పుడు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పైన అనేది మనము కోకోపిట్ లాంటిది ఏదైనా వేసుకొని అది డ్రై అవ్వకుండా చూసుకునేటట్టుగా మనం దాన్ని చేసుకోవాలి. పాటింగ్ అనేది చేసుకున్న తర్వాత దానికి వాటర్ అనేది ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనం చెక్ చేసుకొని దానికి వాటర్ ఇచ్చి దాన్ని కూడా సేమ్ సాయిల్ కండిషన్ అనేది మనకి ఎప్పుడైనా కానీ కూడా ఎక్సెసివ్ వాటర్ అయితే ప్లాంట్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ప్లస్ లేదనంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఫంగస్ అట్లాంటిది ఫామ్ అయ్యి రూట్స్లో అది పాడయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటిదంటే ఎప్పటికైనా కానీ కూడా ప్లాంట్స్ అనేవి డ్రై ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ డ్రై అయిన తర్వాత మనం సాయిల్కి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అదే సమ్మర్లో అయితే మనం డైలీ వాటర్ ఇచ్చినా కానీ కూడా ప్రాబ్లం లేదు. ఈ సమ్మర్లో వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ మనం వాటర్ తక్కువ ఇచ్చి సాయిల్ డ్రైగా ఉంచితే, ఎక్కువ డ్రైగా ఉంచితేనే మనకి ఫ్లవరింగ్ కానీ ప్లాంట్ ఎక్కువ వస్తుంది, ప్లస్ ప్లాంట్ కూడా చూడటానికి హెల్తీగా కనబడుతుంది. ఎక్సెసివ్ వాటర్ కాకుండా చూసుకోవాలి. పూల మొక్కలు అనేవి మనకి గులాబీ మొక్కలు, మందార మొక్కలు, గన్నేరు, నందివర్ధనం, నూరువరహాలు ఇలాంటి మొక్కలు అనేది మనకి సహజంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. కాకపోతే వీటికి తగినంత సన్లైట్ ఉండి మనము ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ ఇంకా ఎక్కువ ఈల్డ్ రావాలి, మనకి ఫ్లవర్ బాగా కనిపించాలి అని అంటే ఆ ప్లాంట్స్ ఎప్పుడైనా కానీ కూడా రోజెస్ అనేది ప్లాంట్ ఫ్లవర్ అయిపోగానే ఫ్లవర్ డ్రై స్టేజ్లో ఉన్నప్పుడే మనము ట్రిమ్ చేసుకోవాలి. ప్రూనింగ్ అండ్ ట్రిమ్మింగ్ అనేది మెయిన్ ఇందులో మనకి మెయింటెనెన్స్లో ఒక భాగం. అందులో మనం ఏంటిదనంటే ఫ్లవర్ ఎప్పుడు అయిపోయినా కానీ కూడా ఆ ఫ్లవర్ నుంచి మనము స్టెమ్ కొంచెం ఒక 1 ఇంచు లేదంటే 1.5-2 ఇంచ్ వరకు ప్లాంట్ని బట్టి సైజుని బట్టి మనము ట్రిమ్ చేసుకోగలిగితే ఆ ట్రిమ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ పాత బ్రాంచ్ ఆ పాత ఫ్లవర్కి ఏదైతే మనకు స్ట్రెంత్ ఉంటుందో ఈ ప్లాంట్కి ఆ ఫ్లవర్కి ఇవ్వాల్సిన స్ట్రెంత్ అది ఇచ్చేసింది. దాని తర్వాత మనం కట్ చేయగానే ఆ స్ట్రెంత్ మళ్ళీ కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ చిగురు నుంచి మనకి ఒక మొగ్గనో 2-3 మొగ్గలో లేకపోతే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక సింగిల్ ఫ్లవర్ వస్తే దాని తర్వాత డబల్, త్రిబుల్ అట్లా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ట్రిమ్మింగ్ అనేది తరచూ ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఇది మెయింటెనెన్స్లో అంటే ముఖ్యంగా మనము తులసి మొక్క తీసుకునేటప్పుడు కొన్ని నర్సరీల్లో పాటింగ్ చేసేసి ఉంటాయి.
పాట్ చేసిన ప్లాంట్స్ మనం తీసుకుంటున్నామో లేదంటే కవర్లో బ్యాగింగ్ చేసిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటున్నామో మనం ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి తులసి మొక్క మనం తీసుకున్నప్పుడు ఏ ప్లాంట్ అయినా కానీ కూడా పాట్లో మనం మార్చేటప్పుడు పాట్లో కింద హోల్ 1 or 2 హోల్స్ అనేది ఉండాలి మనకి. అలాగే ఆ హోల్ నుంచి మనము ఏదైనా పెంక లాంటిది ఏదైనా ఉల్టా పెట్టి దాంట్లో సాయిల్ వేసుకోగలిగితే సమ్ ఎయిర్ గ్యాప్ అనేది మనకు ఉంటుంది. వాటర్ పోసినప్పుడు ఎక్సెసివ్ వాటర్ కాకుండా అందులోంచి వాటర్ డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ హోల్ అనేది బ్లాక్ కాకుండా మనం ఇది పెంకల్ లాంటివి కానీ ఏమైనా వేసుకునే ఆచారం మనం ముందు నుంచి ఉంది. సో అది మనం పెంక లాంటిది ఏదైనా ఉందా లేదా, దానికి హోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పాటింగ్ చేయించుకునేటప్పుడు ఈ యొక్క హోల్ అనేది ఉందా, పెంకలు అనేది పెట్టామా లేదా అనేది చూసుకొని అప్పుడు పాటింగ్ చేయించుకోవాలి. చేసిన వెంటనే మనము ఇంటికి రాగానే ఆ పాట్స్ ఏ ప్లాంట్ అయినా కానీ కూడా వాటరింగ్ ఫుల్ ఇచ్చినప్పుడు మనకి డ్రైన్ అయిపోవాలి. సో దట్ సాయిల్ అనేది సెటిల్ అవుతుంది, ప్లాంట్ కూడా కొంచెం సెట్ అవుతుంది, సాయిల్ కూడా కంప్రెస్ అవుతుంది కొంచెం. సో అది వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనము మళ్ళీ అది 2 days తర్వాత 1 or 2 days తర్వాత సాయిల్ డ్రై ఉన్నప్పుడే మనము మళ్ళీ వాటర్ చేసుకోగలిగితే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి పాడవటము లేకపోతే డ్రై అయిపోవటము అనేది కారణాలు 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం కరెక్ట్గా దాన్ని సన్లైట్లో పెడుతున్నామా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది పాట్స్కి హోల్ ఉందా లేదా, వాటర్ డ్రైన్ హోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మనం వాటరింగ్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సాయిల్ డ్రై అయిన తర్వాతే మనం వాటరింగ్ చేస్తే బాగుంటుంది. అలాగే కింద బేస్లో మనం ట్రేస్ పెట్టుకుంటూ ఉంటాం. టైల్స్ కానీ పాడవటం లేకపోతే మార్బుల్స్ కానీ పాడవుతున్నాయి అనేసి మనం అనుకుంటూనే దానికోసం వాటర్ మనము డ్రైన్ అవ్వటానికి ఒక కింద బేస్ ట్రే మనం పెట్టుకుంటాం. సో దట్ మనకు వాటర్ అంతా అందులో ట్రేలో స్టోర్ అవుతుంది అనేసి. అయితే స్టోర్ అయిన వాటర్ కూడా మనము వితిన్ 1-2 hours స్టోర్ అయిన తర్వాత ఆ వాటర్ తీసేయగలిగితే ఆ సాయిల్లో ఉండే తేమ అనేది ఏంటిదనంటే ఆరే ఒక అవకాశం ఉంటుంది. సో దట్ అది ఆరిన తర్వాత మనం మళ్ళీ నీళ్ళు ఇవ్వటానికి మనకి సరిపోతుంది. అదే ట్రేలో మనకు వాటర్ ఉండటం వల్ల ఒక 1 week 10 days తర్వాత మనకి ఆ ట్రేలో ఉండే వాటర్ స్మెల్ వస్తుంది ఒకటి. రెండోది అందులో ఎక్సెసివ్ వాటర్ అవ్వటం వల్ల, అంటే మనం వాటర్ డైలీ పోస్తున్నాం కదా, 1 or 2 daysకి ఒకసారి వాటర్ ఇస్తున్నాం అనేసి మనం ఇస్తూ ఉంటే ఎక్సెసివ్ వాటర్ అవ్వటం వల్ల మీకు రూట్ అనేది ఫంగస్ ఫామ్ అయిపోయి వేర్లు అనేది కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఇవి 3 జాగ్రత్తలు కరెక్ట్గా చూసుకోవాలి. ఒకటి, మనం ప్లాంట్ తీసుకునేటప్పుడు పాటింగ్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా, డ్రైన్ హోల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, మనం వాటరింగ్ కరెక్ట్గా చేస్తున్నామా, ఏ టైంకి వాటరింగ్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. మూడోది, మన క్లైమేట్, మనం ఫుల్ ఎండలో పెడుతున్నామా లేకపోతే సెమీ షేడ్లో పెడుతున్నామా. సెమీ షేడ్లో పెడితే మనకి తులసి మొక్కలు కానీ లేకపోతే వేరే మొక్కలు కానీ ఆకు ముడత అనేది మనకు వస్తుంది. ఆకు ముడత వచ్చింది అని అంటే దాని అర్థం మనకి సరి అయిన ఎండ లేదు అనేసి. సో మనం ఎండ ఎక్కువ ఉండే ప్లేస్లో పెట్టుకుంటాం. లేదనంటే మనం ఏదైనా స్టాండ్ తీసుకొచ్చి హైట్లో పెడితే మనకు వాల్ దగ్గర నుంచి షేడ్ వస్తుంది అనేది కాకుండా సన్లైట్ పడే విధంగా మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకోగలిగితే తులసి మొక్కలు కానీ లేకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఏవైనా కానీ కూడా హెల్తీగానే గ్రో అవుతాయి. అంటే ఒకటి, ప్లాంట్స్ అనేవి మనకి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. మ్యాక్సిమం మనం ఎక్కడైనా కానీ కూడా గ్రీనరీ చూసేటప్పటికి మనకి ఎన్ని టెన్షన్స్లో ఉన్నా లేదనంటే ఎంత వర్క్ బర్డెన్లో ఉండి మనం వచ్చినా కానీ కూడా ప్లాంట్ని చూడగానే మనకి ఒక మెంటల్ పీస్ఫుల్నెస్ అనేది మనకి ఏర్పడుతుంది. సో దట్ అది ప్లాంట్ ఏదైనా కానీ కూడా, మనీ ప్లాంట్స్ అనేవి మనకి పూర్వం మన దగ్గర బాగా ఉండేవి. ప్లస్ దాని నేముని బట్టి మనకి ఏంటిదనంటే అది ఉండటం వల్ల మనకు వెల్త్ కూడా కరెక్ట్గా బాగా ఉంటుంది అనేసి అంటారు. సో ప్లాంట్స్ అనేవి ఏంటిదనంటే మన ఆలోచనకి తగ్గట్టు మనకి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. ప్లస్ మనం దాన్ని మెయింటైన్ చేయగలిగితే, దాన్ని బాగా పెంచుకోగలిగితే, మన చెట్టు మనకి ఎదిగింది అన్నప్పుడు మనకి ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ హ్యాపీనెస్ అనేది, ఒక లీఫ్ పెరిగినా ఒక స్టెమ్ పెరిగినా అని కూడా హ్యాపీనెస్ ఉంటుంది. సో మనీ ప్లాంట్స్ అని మనం అనాదిగా మనం పెంచుకుంటున్నాము. అది పెంచుకోవటం వల్ల మనకు కూడా ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం. అది గ్రో అవ్వటం వల్ల అది తీగలాగా పారటం కానీ లేదంటే మనకి స్ప్రెడ్ అవ్వటం కానీ అది చూసినప్పుడు మనకు ఒక ఆనందం కలుగుతుంది. లేదనంటే మనం పక్కింటి వాళ్ళు కూడా చూసి అరే మీ మొక్క బాగుంది అన్నప్పుడు మనకి ఆ ఒక ఆనందం అనేది మనకు రెట్టింపు అవుతుంది ఉన్న దాంట్లో. సో ఇలాగే మనకి మనీ ప్లాంట్ అనేది మనం బయట పెంచుకుంటాము.
ఈ గుడ్ లక్ బ్యాంబూస్ అనేసి ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు బ్యాంబూస్ వస్తున్నాయి. లక్కీ బ్యాంబూ అని కూడా అంటున్నారు, వాటిని గుడ్ లక్ బ్యాంబూ అని కూడా అంటారు. ఇందులో ఈ గుడ్ లక్ బ్యాంబూ ఒక ప్రత్యేకత ఏంటిదనంటే అన్ని ప్లాంట్స్ మనము సాయిల్లో పెంచుతాము. ఈ గుడ్ లక్ బ్యాంబూస్ అనేది ఏంటిదంటే ప్రత్యేకంగా ఇవి స్టెమ్ కటింగ్ చేసి దాని త్రూ మనకి షూట్స్ వస్తాయి. ఆ షూట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒక డిజైన్ లాగా స్టెప్ బై స్టెప్ డిజైన్ లాగా చేస్తున్నారు, లేదంటే స్పైరల్ బ్యాంబూ అంటున్నాం మనము. ఇట్లా ఈ బ్యాంబూస్ ఏంటిదనంటే మనం ఇంటి లోపల పెంచుకోవచ్చు, ప్లస్ ఇవి వాటర్లో పెరుగుతాయి. దీనికి మెయింటెనెన్స్ తక్కువ. ఇది మనకి ఎండ లేకపోయినా పెరుగుతుంది, ప్లస్ వాటర్ మనం ఫుల్లీ వాటర్లో వేసేసి మనం గ్రో చేస్తే అందులోనే వాటర్లోనే స్టెమ్స్కి రూట్స్ వస్తాయి, ఆ రూట్స్ ద్వారా పెరుగుతుంది. సో ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటిదని అంటే మనం ఇదేమో మట్టిలో పెంచుకుంటాము, అదే మనీ ప్లాంట్ మనం బాటిల్లో వేసి ఓన్లీ రూట్తో పెంచినా కానీ కూడా వస్తుంది. కానీ సాయిల్లో ఉన్నప్పుడు ఎక్సెసివ్ వాటర్ అయితే రూట్ డ్యామేజ్ అవుతుంది, ఫంగస్ ఫామ్ అయిపోయి. అదే వాటర్లో ఉంటే ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనకి మనీ ప్లాంట్ కూడా పెంచుకుంటాము, కాకపోతే ఇది గ్రో అయ్యి స్టెమ్ అంత బలంగా కనిపించదు. కాబట్టి గుడ్ లక్ బ్యాంబూ అనేది కొంచెం స్టిక్ ఉంటుంది మనకి, దానికి స్టెమ్స్ కూడా ఉంటాయి. కొత్త షూట్స్ వచ్చినప్పుడు, కొత్త లీఫ్ వచ్చినప్పుడు ఫ్రెష్నెస్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇవాళ రేపు అంత ట్రెండీగా ఉంది. కాబట్టి ఇది గుడ్ లక్ బ్యాంబూస్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. నమస్కారం అండి, ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సుమన్. ఇది మా బిజినెస్ వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ నుంచే మేము స్టార్ట్ చేసి, మా గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసి ఉన్నారు, మా ఫాదర్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఇదే విధంగా ఇదే బిజినెస్లో మేము కూడా ఇదే బిజినెస్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అలాగే మా నర్సరీలో వచ్చేసి మొక్కలు అనేవి మీకు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. ఒకవేళ ఏదైనా మొక్క లేకపోయినా కానీ కూడా మేము ఆర్డర్ బేసిస్లో కూడా తెప్పిస్తాం. మా దగ్గర దొరికే మొక్కలు రకాలు పళ్ళ మొక్కలు దొరుకుతాయి, పూల మొక్కలు దొరుకుతాయి, దేవతా వృక్షాలు దొరుకుతాయి, సెమీ షేడ్ ప్లాంట్స్ దొరుకుతాయి, ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతాయి. అలాగే మీకు పాట్స్ కూడా దొరుకుతాయి, అవైలబుల్లో ఉన్నాయి. మడ్ పాట్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ పాట్స్ కానీ, సిరామిక్ పాట్స్ కానీ అన్నీ లభిస్తాయి మా దగ్గర. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.